వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జ్యోతిర్లింగాలు సిరీస్లో భాగంగా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఓంకారేశ్వర్ అంటే ఓం శబ్దానికి అధిపతి. ఓం ధ్వని తాలూకు ఆలయమే ఓంకారేశ్వర్. ఇది నర్మదా నదిలో ద్వీపం మధ్య ఉన్న అద్భుతమైన శైవక్షేత్రం. శ్రీశైలానికి జోడుగా శివభక్తులకు మరో ప్రాణతుల్యమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో ఇది 3వ జ్యోతిర్లింగంగా ఘనతను పొందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్మదా నది మధ్యలో ఖండ్వా జిల్లాల్లో ఉంది. ద్వీపం ఓం ఆకారంలో ఉంటుంది. అందుకే ఇక్కడి శివుడు ఓంకారేశ్వరుడయ్యాడు. స్కంద పురాణం ప్రకారం ఒకప్పుడు వింధ్యాచలుడు అంటే వింధ్యా పర్వత దేవుడు హిమాలయుడు ఎంత ప్రాచుర్యాన్ని పొందాడో చూసి అసూయపడ్డాడు. నాకు తక్కువేంటి అని ఆలోచించాడు. తనకు దేవతలలో గౌరవం రావాలని ఆకాంక్షించాడు. అప్పుడు ఎవరి మద్దతు లేకుండా శివుడినే ప్రత్యక్షంగా ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వింధ్యాచలుడు నర్మదా నది తీరాన తపస్సు మొదలుపెట్టాడు. ఓం నమ శివాయ అనే మహిమాన్విత మంత్రాన్ని ఏకాగ్రతతో నిరంతరం జపించసాగాడు. తన తపస్సు చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. అఖండ భక్తితో శివుణ్ణి ధ్యానించిన వింధ్యుడి తపస్సు ఫలించింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తిని బట్టి నేను ఇక్కడే ఉంటాను అని ఆశీర్వదించాడు. ఓం రూపంగా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంగా అవతరించాడు. ఇది కేవలం ఆలయం కాదు, నర్మదా నది మధ్యలో ఉన్న ద్వీపం. శివుడు ఓంకారేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. పక్కనే అమలేశ్వర్ అనే మరొక లింగం కూడా ప్రతిష్ఠించబడింది. ఇది కూడా పునీతమైన శివలింగమే. నాసా శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించినటువంటి ఓం ఆకార ద్వీపం. భూమిపై శబ్ద బ్రహ్మకి రూపమిచ్చిన ఏకైక ప్రదేశం ఇదే. ఓంకారం అంటే జీవితంలో ఆది, మధ్య, అంతం ఈ మూడు కలిసినటువంటి ధ్వని. ఇక్కడ శివుడు ఆ ధ్వనిలోనే విరాజిల్లుతున్నాడు. పట్టణం నుండి నర్మదా నదిలో పడవ ప్రయాణం. వేగంగా ఉబ్బిన నది మధ్యలో ప్రయాణం చేసి ఓం ద్వీపానికి చేరుకుంటారు. వేల మంది భక్తులు చేతుల్లో బిల్వపత్రాలు, నోటిలో ఓం నమ శివాయ మంత్రం. కరిగిపోతుంది మనస్సు. పూజా విధానం: ఉదయం నర్మదా స్నానం, ఆలయం లోపల అభిషేకం, పాలు, తేనె, బిల్వం, ఓం నమ శివాయ జపంతో శివుడికి అలంకారం. రాత్రి నర్మదా ఆరతి, దీపారాధన. ఇక్కడ ఒక్కసారి ఓం మంత్రం జపించడమే 1,00,000 సార్లు జపించిన ఫలితం. శివుని మహిమ తెలుసుకుంటే మన జీవితం లోకాన్ని తాకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం, శ్రద్ధ, భక్తిని కామెంట్లలో పంచండి. ఇంకా ఇలాంటివి మిస్ కాకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. ఓంకారేశ్వరుని